సరే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళ అన్నయ్య పైన FIR రాయడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ఏ కేసులు ఉన్నాయి అంటే ఏ సెక్షన్ ప్రకారం ఏ కేసులు ఉన్నాయి అనేది కూడా పెట్టడం జరిగింది ఆయన పైన అంటే 417, 420, 376 అనుకుంటా వాళ్ళ అన్నయ్య మీద పెట్టినాయి. బట్ అట్లాంటిది సెక్షన్స్ షణ్ముఖ్ పైన ఎందుకు పెట్టలేదు? లేదు, షణ్ముఖ్ మీద ఎందుకు పెట్టలేదు అని అంటే సెక్షన్ 376 సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తుందండి. సెక్షన్ 417 చీటింగ్ అంటారు. సెక్షన్ 420 డిజానెస్టీ గురించి ఉంది. సో ఈ 3 సెక్షన్లో దేనిలోనూ నిజానికి షణ్ముఖ్ రిలేట్ అయ్యలేడు. సెక్షువల్ హెరాస్మెంట్ మౌనిక అని చేసింది సంపత్ అని చెప్తున్నారు. అలాగే ఆ అమ్మాయిని చీటింగ్ చేశాడు, ఆనెస్ట్ తోటి లేకుండా ఇది చేశాడు, ఇవన్నీ చెప్తున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ 10 years చేశాడా అండి? సెక్షువల్ హెరాస్మెంట్ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నైదర్ సంపత్ నార్ మౌనిక. నాకు తెలిసి నేను సొసైటీలో చూస్తున్నది ఏంటంటే మగవాడు గనక బాగా ఇబ్బంది పడినప్పుడు డ్రాప్ అయిపోవడము, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడము, నాకు నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటాను అనడము, ఏదో ఒక రకంగా ఇంకో యాక్షన్ తీసుకుంటున్నాడు. కానీ ఫీమేల్ అయితే మటుకు తనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఆడదాన్ని అవ్వడం అనేది ఆమె బాగా మైండ్లో పెట్టుకొని ఏ రిలేషన్లో అయినా సరే మగవాడు ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. సెక్షువల్ హెరాస్మెంట్ నిజంగా MBBS చేసిన ఒక అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేస్తూ ఉంటే 10 years ఆ మనిషితో రిలేషన్లో ఉంటుందా? సో 10 years బానే ఉంది. దాని తర్వాత ఇప్పుడు మోసం 10 years లో బోత్ ఆర్ దే ఎంజాయింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. నేను మౌనికాది కూడా తప్పనట్లేదు, సంపత్ది కూడా తప్పనట్లేదు, ఎవరిది అనట్లేదండి. వాట్ ఎవర్ యూ పీపుల్ డిడ్, మీరు ఇద్దరు కలిసి ఇన్ని రోజులు చేసింది దానికి మీరు ఏ వర్డ్ అన్నా పెట్టుకోండి, హెరాస్మెంట్ అని అనకండి అంటున్నాను. చీటింగ్ అని అంటే ఇక్కడ నన్ను చీట్ చేయండి అని చెప్పేసి ఎవరు కూల్గా కూర్చొని ఉండరు. ఇప్పుడు ఉన్న సొసైటీలో అయితే భగవంతుడు సృష్టించిన మనుషుల్లో అంత అమాయకులు అనేవాళ్ళు ఎవరు లేరు. అన్నదానికి నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అమ్మాయిని, మోనికా అనే అమ్మాయిని. సో మోనికా అమ్మాయిని చేసుకోకుండా వేరే అమ్మాయితో ఉన్నాడు. అది మెంటల్ టార్చరే కదా, ఆలోచిస్తా ఉంటది కదా. డెఫినెట్ ఆమె ఆలోచిస్తుంది. ఇన్ని సంవత్సరాలు కలిసి ఒక ఆమెతోటి ఫ్యూచర్ అతను నిజంగా ఊహించుకోబట్టే అతను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అని ఉంటాడు. డెఫినెట్ గా పెళ్లి చేసుకుందాం అన్నవాడు పెళ్లి చేసుకోకుండా వద్దనుకున్నాడు. ఇప్పుడు వద్దనుకున్నది లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వీళ్లే కాదు కదా. ఇప్పుడు వేరే ఏ కపుల్స్ అయినా చూడండి, పద్ధతిగా పెళ్లి చేసుకున్న మిగతా జంటలు అన్నీ అయినా సరే కలిసి ఉందామనే పెళ్లి చేసుకుంటారు. ఒక పాయింట్లో వాళ్ళిద్దరికీ కుదరట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు విడిపోతారు. ఎందుకు విడిపోతారు? కలిసి ఉందాం అనుకున్నారు కదా, ఎందుకు విడిపోతారు? ఎవరైనా విడిపోతున్నారండి. మొన్న నిహారిక విడిపోయింది, జనాలందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఎందుకు అలా మాట్లాడతారు? అక్కడ ఇద్దరికి ఇష్టం ఉండి విడిపోతున్నారు. ఇష్టం ఇద్దరికి ఉంది, విడిపోవడం అనే ప్రాసెస్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయారు. బట్ జనాలు తిట్టేటప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని తిడతారు. ఎవరిని తిడతారు అంటే సెక్షన్ విడిపోదాము అనుకున్న తర్వాత నార్మల్ లైఫ్ లో మనం ఉండాలి అని కష్టపడి ఒక రకంగా సెట్ చేసుకొని మనిషి నిలబడుతున్నాడు అనుకోండి, దాన్ని సొసైటీ పాజిటివ్గా తీసుకోకపోగా వీళ్ళల్లోనే తప్పు ఉండి ఉంటుంది, వీళ్ళ క్యారెక్టర్ తేడా అయి ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళని అందాము అని చెప్పి ఆమెకు ఆ బాధ లేదు, విడిపోయిన బాధ లేదు, వాడిని బాగా టార్చర్ పెట్టేసింది వదిలేసిందని ఈమెనైనా అంటారు. ఒకవేళ మీరు చాలా కూల్గా ఉన్నారు ఎవరినన్నా వదిలేసి అని అంటే వీడే అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టేసి ఇలా వదిలేశాడు, ఇట్లానే మాట్లాడతారు తప్పితే వాళ్ళు ఇంటర్నల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమై ఉంటాయో మనకి ఎంతవరకు తెలుసో మనకి తెలియనప్పుడు దాని గురించి మనం మాట్లాడడం ఎందుకు అని అనుకోరు. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం గురించి మాట్లాడేటప్పుడు మనకి తెలియనప్పుడు మాట్లాడకూడదండి. ఫస్ట్ థింగ్, మాట్లాడాలనిపించిందా పూర్తిగా తెలుసుకోవాలి, సింపుల్గా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ట్రైన్లో ఇలా ఎదురు బదురు ఇలా కూర్చొని ఒకళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు తండ్రి అనుకోండి, మీ పక్కన ఒక బాబు ఉంటాడు, వాడి ఏజ్ 18 సంవత్సరాలు. వాడు ట్రైన్లో నుంచి వాటర్ ఫాల్స్ని చూసి ఓ నీళ్లు అని గెంతుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏదొస్తే వాడు పాస్ అవుతున్నప్పుడు ఏదొస్తుంటే అది చూసి ఓ ఆనందపడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. తండ్రి కంట్రోల్ చేయకుండాను ఊరుకున్నాడు. యువతలు వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపించి, మీకేమన్నా పిచ్చా అండి, వాడికి 18 సంవత్సరాలు ఉన్నాయి, ప్రతి చిన్నదానికి అట్లా గెంతుతున్నాడు, నువ్వు నోరు మూసుకొని ఊరుకున్నావు, మాకు డిస్టర్బెన్స్గా ఉంది, తలనొప్పిగా ఉంది, కొంచెం ఆపు అని చెప్తారు. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తాడంటే, వాడికి మొన్నటిదాకా కళ్ళు లేవు, ఆపరేషన్ చేయించి ఇప్పుడే వాడు చూస్తున్నాడు. సో వాడు చూస్తున్న ప్రతిదీ వాడికి వింతగా అనిపిస్తుంది, అందుకని అలా రియాక్ట్ అవుతున్నాడు. అలా రియాక్ట్ అవుతున్న మనిషిని నేను కంట్రోల్ చేయను అంటాడు.
యువతలు కూర్చున్నోడికి తెలియదు కదా అక్కడ స్టోరీ, వీడి జడ్జిమెంట్ వీడిలా పాస్ చేస్తాడు. సో ఎప్పుడు ఇది నేను ఇందులో మౌనిక కాదు, షణ్ముఖ్ కాదు, సంపత్ కాదు, మరొకళ్ళు కాదు, ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. ఇక్కడ తప్పు జరిగింది, ఎవరు అందులో ఎక్కువ భాగస్తులు, అందులో నిజంగా ఎవరి మూలాన్ని ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళని కరెక్ట్గా పట్టుకొని శిక్షించాలి. బెయిల్ షణ్ముఖ్కి ఎందుకు ఇచ్చారు అంటే, ఒకటి అతను సెలబ్రిటీ అవ్వడం డెఫినెట్గా చాలా ప్లస్ అతనికి, రెండోది అందులో ఎంత ఉందో ఏం జరిగిందో తెలీదు, అది అంత కనిపెట్టలేంది. ఇంకా మనం మాట్లాడాలంటే సంపత్ ఎంతవరకు అమ్మాయిని ఇది చేశాడనేది మీరు తెలుసుకోలేరు. బట్ షణ్ముఖ్ మటుకు తీసుకున్నాడా లేదా మెడికల్ టెస్ట్ చేయంగానే విత్ ఇన్ మినిట్స్ యూ విల్ గెట్ ద రిపోర్ట్, మీకు తెలిసిపోతుంది. సో అతనికి శిక్ష వేయాలి అనుకున్నప్పుడు ఈజీగా అతన్ని వెంటనే అతనికి శిక్ష అయితే అప్లై చేయొచ్చు. నా ఉద్దేశము ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరిని పనిష్ చేయాలో వాళ్ళని పనిష్ చేయండి, కానీ అవైలబుల్గా లేకుండా చూడండి. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, మీ ముందు జస్ట్ ఊరికే ఒక ఆరెంజ్ ఇలా పెట్టుంటే మీ ఆకలి కంట్రోల్లోకి వస్తుంది, ఆగుతుంది. దాని తోలు తీసి చక్కగా ఫ్రెష్గా ఇలా ఓపెన్ చేసి చూసేవాడికి ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలాగా మీరు డెఫినెట్గా పెడితే, వాడు అటు చూసి ఇటు చూసి ఎవరు చూడట్లేదు నాకు ఆకలిగా ఉందని దబుక్కని తీసుకొని నోట్లో వేసుకొని ఉంటాడు. దాన్ని అక్కడ లేకుండా చేయండి, అది అవైలబుల్గా లేకుండా చేయండి, కంట్రోల్ చేయండి. ఎందుకంటే యూత్ మొత్తం పాడైపోతుందండి. పిల్లలు ఎంతో చదువుకుంటారు, వాళ్ళ కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడతారు, అనుకోకుండా ఎవరి మూలానో ఎవరో ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడతారు. ఇప్పుడు మీరు చెప్పిన వైజాగే ఉంది, ఇన్ని కాలేజెస్, ఒక పక్కన బీచ్ డెవలప్ చేస్తున్నాం అన్నది ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో, అటు ఆంధ్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోకపోతే ఎంత మంచిదో అంత మంచిది. సో ఇట్ ఈజ్ ఇన్ సచ్ ఏ వరస్ట్ ప్లేస్. ఆ రకంగా ఉంది డెవలప్మెంట్. ఈ గంజాయి మొక్క కన్నా గొప్పవాడు అక్కడ డెవలప్ చేస్తున్న మనిషి. సో ఆ గంజాయి సీఎం జగన్ గారు డెఫినెట్ గా ఆయనే. సో ఆ గంజాయిని ఆపండి, ఆ జగన్ని ఆపండి, ఈ గన్నులు ఇలాంటివి ఇవన్నీ ఆపేస్తే జనాలు కొంచెము పద్ధతిగా ఉంటారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోరు. ఇప్పుడు పెద్దిళ్లలో వాళ్ళు అలవాటు పడితే ఏదో ఒక రకంగా వాళ్ళు సేవ్ అవుతారండి, అది ఒక రకంగా వాళ్ళు పక్కనున్నారు. నా బాధ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారనుకోండి, పేరెంట్స్ ఇలాంటి వాటిని అస్సలు పాజిటివ్గా కానీ చూసి చూడనట్టు కానీ ఉండలేరు. ఇప్పుడు నేను నా కొడుకుని బాగా చదివించుకొని ఎంతో గొప్పవాడిని చేద్దాం అనుకొని ఎన్నో ఊహలు పెట్టుకొని ఏదేదో చేస్తా. ఎవడి మూలానో వాడికున్న క్రేజ్ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ అబ్బాయితోటి పరిచయము బాగుంటుంది, పెద్ద పెద్ద సర్కిల్ బాగుంటుంది, గొప్పోడైతే ఎలా ఉంటాడు, బెంజ్ కార్లో తిరిగితే ఎలా ఉంటుంది, 10,000 సిగరెట్ ప్యాకెట్ని తీసి తాగితే ఎలా ఉంటుంది, ఇలా వాడికి లోపలు ఉంటాయి, ఏది తీర్చుకోకుండా ఉంటాడు. నాకు అంత రేంజ్ కాదు, నేను ఆ లెవెల్ కాదు అని బై మిస్టేకో బై ఇంట్రెస్టో వాడికి ఒక ఫ్రెండ్ దొరికాడు, అలాగా వాడి మూలాన్ని వీడికి అలవాటు అయ్యింది అనుకోండి, క్రేజీగా ఫీల్ అయ్యి వీడు అలవాటు చేసుకుంటాడు. కానీ వీడి పేరెంట్స్ వీడి అలవాటుని పాజిటివ్గా టేకప్ చేయలేరు. వాడికి ఏదో ఒక మూమెంట్లో మా పేరెంట్స్కి తెలిసిపోతుంది ఈ సంగతి అనేది ఆ భయం ఉంటుంది. ఇన్ కేసు తెలిసిన రోజున మా పేరెంట్స్కి తెలిసిపోయింది నేను ఇలా చేస్తున్నాను అని, వాడి నెక్స్ట్ ఆప్షన్, వాడు చేసే మెయిన్ పని ఏముంటాయంటే ఐదర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పేరెంట్స్కి దూరం అవడం, లేకపోతే ప్రపంచానికి దూరం అవడం. ఇది నిజం చెప్పాలని అంటే దెబ్బ ఎవరికి తగులుతుంది, ఎవరు వీటికి కారణము, ఎవరు సఫర్ అవుతున్నారు, ఇది మనం మెయిన్గా చూసుకోవాలి. ఇవన్నీ ఆపాలని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇంకోటి ఫైనల్ గా ఒక క్వశ్చన్ మేడం, ఇప్పుడు యాజ్ ఏ మీరు మహిళా అడ్వకేట్ గా మౌనికకి న్యాయం జరగాలంటే ఏం జరగాలి? మౌనికకి న్యాయం జరగాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మౌనిక నిజంగా అంత ఆర్థోడాక్సు, బాగా ఫ్యామిలీ టైపు, ఏది తీసుకోలేని మనిషి, ఇట్లాంటివన్నీ అంటే మన ఇండియన్ కల్చర్లో ఎంత చెప్పినా సరే లివ్ ఇన్ రిలేషన్లో 10 years ఉండలేదు. ఫస్ట్ మామూలుగా మనము ఫ్రమ్ గ్రౌండ్ ఆలోచిస్తే ఇది ఉంది, లేదని నేను అనట్లేదు. డైవర్స్ అనేది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉందండి. మా అమ్మమ్మ డైవర్స్ తీసుకోలేదు, మా అమ్మ డైవర్స్ జోలికి పోలేదు, నాకు ఆ థాట్ రాదు, నా పిల్లలకి రానివ్వను. ఉంది కదా, ఉన్నప్పుడు ఎందుకు అవైల్ చేసుకోలేదు దాన్ని? సో మనం వద్దనుకుంటున్నాం. ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్ అంటే మీరు ఒక మనిషిని క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి, యాటిట్యూడ్ ఏంటో తెలుసుకోండి, బయటికి తిరగండి, ఎనీథింగ్ యూ గో ఇన్. బట్ ఎంతవరకు అంటే అంతవరకు లేదు. ఒక ఇన్ని నెలలు ఉందో, ఇన్ని నెలలు చూసిందో అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మనిషి 1 సంవత్సరంలో డైవర్స్ ఇచ్చినా ఆ సంవత్సరము అతనికి భార్యగా వాడబడింది. ఇప్పుడు ఇక్కడ మీరేం చెప్తారంటే సంపత్ వాడేశాడు అని అంటారు. ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్
ఇన్ ఫ్యామిలీ రిలేషన్, ఇన్ సెక్షువల్ రిలేషన్ విత్ సమ్ పర్సన్ ఉన్నారు కదా, అయితే అది జరిగింది అన్నట్టే కదా. ఇక్కడ 10 years కదా, 10 years ఒకళ్ళిద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు మీరు తాళి కట్టించుకున్నారు కట్టించుకోలేదు ఏం జరిగింది అనేది మర్చిపోయి మామూలు పెళ్ళి అయ్యి మనిషి వదిలేస్తే, డైవర్స్ తీసుకున్న ఒక ఆడపిల్ల ఏం చేస్తుందో మౌనిక కూడా అదే చేయాలి. ఓకే, అంతకు మించి ఇక్కడ ఆప్షన్ ఏమీ లేదు. మౌనికాని ఇట్లాగా అతనితో కలిసి ఉంది అని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి ఇంకోటి చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు అంటే విడాకులు తీసుకున్నప్పుడు సో భార్యకి సంథింగ్ నెలకింత ఇవ్వాలని చెప్పేసి ఒకటి రాస్తారు. అవునవును, అలిమోని ఉంటుంది. ఉంటది. సో మౌనిక అట్లా ఏమన్నా రావాలా మరి? మౌనికాకి అలా ఉండడానికి మరి మౌనిక మ్యారేజ్ చేసుకోవాల్సింది కదా, అలాంటి ఫెసిలిటీస్ కావాలంటే. మీరు అన్నారు కదా ఇప్పుడు, అంటే ఒకవేళ విడాకులు తీసుకున్న వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి తిని కూడా అట్లా చేసుకోవాలి అంతే ఆప్షన్. అంతే కానీ ఇప్పుడు నాకు ఇబ్బంది వచ్చింది అతని మూలాన్ని నేను ఇలా అయిపోయాను అని తను కూడా డిప్రెషన్ కి వెళ్ళిపోయి వోడ్కా బాటిల్ ఓపెన్ చేయలేదు కదా, తను డ్రగ్స్ తీసుకోలేదు కదా. తనకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే తను ఉన్న స్టేజ్, తనకి ఏం జరిగిందో జీవితంలో క్లియర్ గా ఎలాగూ తను చెప్పినా చెప్పకపోయినా ప్రపంచానికి తెలిసిపోయింది. వీటన్నిటితోటి రెడీగా ఉండి తనలో మంచి కోణాన్ని చూసుకొని తనకి లైఫ్ ని ఇవ్వగలిగిన వాడు ఎవరన్నా ముందుకు వస్తే అతనితోటి కంటిన్యూ అవ్వడము. మీరు చెప్పినట్టు యాలిమోనీ రావాలి అంటే పెళ్లి చేసుకుంటే దానికి ఉన్న ఫెసిలిటీస్ అన్ని అటాచ్ అయ్యి వచ్చేస్తాయి. అది లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నప్పుడు మీకు ఒకవేళ పిల్లలు పుట్టుంటే వాళ్ళు లెజిటిమేట్ చైల్డే అవుతారు. సంపత్ అప్పుడు అదే అంటున్నానండి, సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకసారి చేయించారన్నారు. ఇంకో ఛానల్ వాళ్ళు 2 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ అన్నారు. మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే అబార్షన్ అనేది అగైనిస్ట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ క్లియర్ కట్ ఓపెన్ గా ఉన్నదైతే కాదు. అబార్షన్లు ఎవరు చేసుకోకూడదు, చేయకూడదు. మెడికల్ గా ఏ డాక్టరు చేయకూడదు. ఈమె డాక్టరు, సో ఈమెకి ఎవరో ఒకళ్ళు ఉంటారు. అబార్షన్ ఎలా చేసుకోవాలో, ఎట్లాగా మిస్క్యారేజ్ అయ్యేలాగా తనకి ఏం ప్రొసీజర్ ఉందో తనకి తెలుసు. తను చేయొచ్చు, తన ఫ్రెండ్ చేయొచ్చు. ఈజీగా టాబ్లెట్లే దొరుకుతున్నాయి అనుకుంటా కదా. దొరుకుతాయండి. అది ఆ టాబ్లెట్లు వాడడం కూడా ఎప్పుడు ఎవరు వాడాలి అని అంటే ఫిజికల్గా నువ్వు ఫిట్ లేవు, నీకు ఇన్ కేసు ప్రెగ్నెన్సీ వస్తే అది నీకు లైఫ్కి రిస్క్, ఇలాంటి కొన్ని సందర్భాల్లో వాడుకోవడానికి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఏదైనా స్లీపింగ్ పిల్ వస్తుంది, ఒకటి వాడి ఒక రకంగాను కొన్ని టైమ్స్లో వాడమన్నారు. మీరు దాన్ని ఒక 50 వేసేసుకుంటే పాయిజన్ ని కూడా అమ్ముతున్నారని అనద్దు. పాయిజన్ ని అమ్మట్లేదు, అక్కడ చచ్చిపోవడానికి ఏం అమ్మట్లేదు, అది కొన్నిటి కోసమని అమ్ముతున్నారు. దేన్ని ఎలా వాడాలో అలా వాడాలి. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు నువ్వు అబార్షన్ చేయించుకున్నావు, అబార్షన్ చేయించుకోకూడదని తెలుసు అయినా చేయించుకున్నావు, ఎందుకంటే నువ్వు లివిన్లో ఉన్నావు, నీకు ప్రెగ్నెన్సీ వద్దు కనుక. పెళ్ళి అనేది ఒకటి ఉంది, కావాలంటే కొన్ని రోజులు ఒక అబ్బాయి ఎంత మంచోడో ఎంత చెడ్డోడో తెలుసుకోవచ్చు, లివిన్లో ఉండండి, మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న. మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న లివిన్ని మీలో ఒకరికి ఇష్టం లేదు అని అంటే మూవ్ ఆన్ అయిపోవాలి. మీరిద్దరు కలిసే ఉన్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నావు. సెక్షువల్ హెరాస్మెంట్ తోటి లివిన్ లో ఉండమని ఎవరు చెప్పలేదు. సో నాకు మొత్తానికి అయితే మీరు మౌనిక తప్పు అంటారు. మీరు యూట్యూబర్ షణ్ముఖ్కి అంటే ఫ్యానా ఏంటి? షణ్ముఖ్కి నేను ఫ్యాన్ కాదా అని కాదు కానీ అండి, షణ్ముఖ్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు సార్. ఒకటి ఓపెన్ గా ఉన్నాడు, బోల్డ్ పర్సన్ లాగా ఉన్నాడు, ఉన్నదేదో బయటికి మాట్లాడాడు. మనం ఒకసారి కాదు బిగ్ బాస్ షోలో 2 times చూసాము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.